సినిమాల ప్రభావం ఎంతుందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం పబ్లిక్లో చాలా ఉంది అని మహేష్ బాబు చెప్పింది నిజమేనండి. ఎలాగంటారా, మా అపార్ట్మెంట్ పైన పెంట్ హౌస్లో 5 బేవస్ గర్ల్ ఉన్నారండి. పొద్దున్నే లెగిస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకోవడంతో లైఫ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చుకున్న బిరుదేంటో తెలుసా? పంచ్ పాండవులు. We are not that Pancha Pandavalu. We are Panch Pandavalu. Get ready for punch. వీడి పేరు ధర్మ. ఓ, ల్యాప్టాప్ లో తెగ బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా? ఒక్కసారి హాఫ్ సర్కిల్ వేసి చూడండి. ఇదండి వీడు చేసే పని. ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ డబ్బులు పోగేస్తూ ఉంటాడు. ధర్మరాజులోని జూదకల వీడికి బాగా అబ్బిందండోయ్. వీడి పేరు భీమ్. భీముడు లాంటి పర్సనాలిటీ లేకపోయినా భీముడికి మించిన ఆకలి ఉంది. 24 గంటలు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. వీడి పేరు అర్జున్. అర్జున్ లాగా బాణాలు వేయకపోయినా రాంగ్ నెంబర్లకు కాల్ చేసి అమ్మాయిలకి రాకెట్లు వేస్తుంటాడు. వీడి కలర్ చూస్తే కన్నెత్తి చూడడం కాదు కదా, ఫోన్ ఎత్తి కూడా మాట్లాడు. వీడి పేరు నకుల్. వీడికి ఒళ్ళంతా నట్టలే. అందువల్లేనేమో నటరాజులా నాట్యం చేస్తూ, మైకేల్ జాక్సన్ లా మెలికలు తిరుగుతూ, మల్లికా షెరావత్ లా మూమెంట్స్ ఇస్తుంటాడు. మీరే చూడండి ఎలా ఊగిపోతున్నాడో. ఏంటండి, పాండవులను నలుగురినే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదిగో ఈ 5వ వాడితోనే ఈ సోది. కాదు, వీళ్ళ స్టోరీ మొదలవుతుంది. అందరు యాక్సులు పట్టుకొని తిరుగుతుంటా, నువ్వేంట్రా సాక్సులు పట్టుకొని తిరుగుతున్నా? యాక్స్ ఉంది అమ్మాయిలను అట్రాక్ట్ చేయడానికి, ఈ సాక్స్ నుండి ఇలాంటి చెప్పగలను అవాయిడ్ చేయడానికి. రే ఇడియట్, రే నువ్వు ఎలాగో నీట్గా ఉన్నావు, కనీసం రూమ్ నీట్గా ఉంచొచ్చు కదరా. నీతులు చెప్పక మనకు బూతులు వస్తాయి. అరే నీకు ప్రసాద్ కరెక్ట్ రా, ఉండు నీ పని చెప్తా. ప్రసాద్, రే ప్రసాద్, వాడు చూడరా నాకు ఊకే ఎదురు మలుతుండు. ఎదురెందుకు మలుతున్నావురా? అలా పక్కకు మళ్ళరా. పంచ్ పంచ్. అలాగంటే ఎలాగమ్మా? వెనకాల ఏం చేస్తున్నావురా? తబలా వేసిన కాక తబలా. ముందుకు రా, ఫ్లూట్ వాయిదు గాని. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సూర్యుడు వెళ్లిపోయి చంద్రుడు వస్తే అమ్మో, వీళ్ళు చేసే రచ్చ అంతా ఇంత కాదు. తాగి తందనాలాడటం, ఇదేంట్రా అని అడిగిన వాళ్ళ మీద పంచి వేసి బెదరగొట్టడం, గోల చేస్తారంటే నమ్మండి. అందుకే ఈ రోజు ఎలాగైనా వీళ్ళ పంచులకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యా. ఇప్పుడు మీరు ఏదంటే అది వయస్సాను కాక. ఏంట్రా మామ ఇంత హ్యాపీగా ఉన్నావు? మన క్లాస్ లో ప్రియాంక నాకు ప్రపోజ్ చేసిందిరా. ఏదిరా, నీకు కూడా ప్రపోజ్ చేసిందా? ఏంట్రా వీడు నాకు కూడా అంటున్నాడు, ఇంకెవరికైనా ప్రపోజ్ చేసిందా? అంటే వాడి ఫీలింగ్ రెగ్యులర్ గా నువ్వే తనకు ప్రపోజ్ చేస్తావు కదరా, తాను కూడా నీకు ప్రపోజ్ చేసిందని వాడి ఫీలింగ్ రా, అంతే కదా? అయినా ఈ పార్టీ మూడ్ లో డౌట్స్ ఏంటి మామ? లెట్స్ ద పార్టీ. వేసుకో మామా. ఎందుకురా ఈ పూలు తెచ్చావు? పార్టీ మూడు కోసం కాక, పార్టీ మూడు కోసం. మరి ఆ మూడొస్తే కాకా చేసా, ఆరెంజ్ కూడా చేసా. అరే వాడు మూడంటే గుర్తొచ్చింది, నీ పంజాగుట్ట పాప విషయం ఎక్కడ దాకా వచ్చింది? అరే ఏం చెప్పమంటావురా మామ, టిఫిన్లకే 10 రోజులకు 10,000 అయిపోయినాయి మామా. ఏం రాబాయ్, టిఫిన్లకే 10,000 అయిపోయినాయంటే లంచ్ చేసే వరకు 1,00,000 రూపాయలు అయిపోతాడు రాబాయ్. ఏమరా మామా, పంజాగుట్లో అంత కష్టారా? మన గైడ్లో ప్లేట్ 10 రూపాయలే కదరా. మీరెప్పుడు వెళ్ళలేదు అక్కడికి? రే సిగరెట్ ఇవ్వరా, రే సిగరెట్ ఇవ్వరా, రే సిగరెట్ ఇవ్వరా. చెప్తుంటే చెవులు వినిపించట్లేదా? అరే కొద్దిగా దాగానే ఎక్కిందిరా, అక్కడే ఉంది కదరా, కళ్ళు కనిపించట్లేదురా. పేపర్ తెప్పరా. ఈరోజు పేపర్ కాకా, అయినా ఇప్పుడు పేపర్ అవసరమా? ఓకే రాదు. రే నేను పేపర్ తెమ్మంది చదవడానికి రా, చెక్క బొక్క వేయడానికి. బొక్క. అరే మామ
నీ అమ్మాయి విషయం ఎంతవరకు వచ్చిందిరా? మంచి కాకా మీద ఉన్నట్టుంది. లేదురా, తనతో మాట్లాడాలంటే వణికొచ్చేస్తుందిరా. వణికొచ్చేస్తుందా? ఈసారి వెళ్ళేటప్పుడు నా స్వెటర్ వేసుకుని వెళ్ళరా. అరే మామ, మీకు ఒక విషయం చెప్పాలరా. అరే రాత్రి మంచి కళ వచ్చిందిరా. మన క్లాసులో శశికళ ఉంది, చంద్రకళ ఉంది. ఈ మంచి కళ ఎవర్రా? కళ కాదురా, డ్రీమ్ రా. కవిత నా కళ్ళలో పడిపోయినట్టు తనతో సినిమాలకి, షిగార్లకి, పబ్బులకి, ముద్దులో కిసులు. దాన్ని చూసి మీరు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారా? అరే మామ, మీరేం తినవుతున్నారు మామ? అరే మేము ఏడ్చింది కాళ్ళలోనేరా. ఆ కవిత క్రాంతి గారితో తిరుగుతున్నట్టే నువ్వు తొల్లి 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 ఏడుస్తావురా. కవిత క్రాంతి గాడి పడిపోయిందా? ఇట్స్ లైక్ నిజంరా. ఏ సచ్చి భారత్ రే, అభి ఫోన్ కాదు రే. హే హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి ఈరోజు మన ప్రోగ్రామ్? చెప్పాలి, నువ్వే డిసైడ్ చేయాలి. హే వన్ సెకండ్, నా మాజీ బక్రాగాడ్ ఫోన్ చేస్తున్నాడు. వాడు మళ్ళీ ఫోన్ చేయకుండా ఒక జలకిద్దాం. అరే లౌడ్ స్పీకర్ పెట్టాను, వినండి రా. హలో, ఎవరు మీరు? ఏంటి ఏం చేస్తున్నావే? ఏ ఎవరు మాట్లాడేది? ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నీ వాయిస్ విని గుర్తుపట్టడానికి నువ్వేమారా సంపూర్ణేష్ బాబువా? నేను మహేష్ బాబుని కాదు, మోహన్ బాబుని కాదు, నీ లవర్ని కాదే. 1 year నుంచి పిచ్చి కుక్కలా అజ్జు కుక్కలా వెంటబడుతున్నా, అయినా గుర్తుపట్టలేదా అనే. నీ దగ్గర నెట్వర్క్ వీక్ కదరా, అందుకే నెట్వర్క్ చేంజ్ అయ్యాను. అయినా ఈ టైం కి ఫోన్ చేయడానికి నీకు అసలు సెన్సే లేదా? ఇంకా మారవా నువ్వు? హే ఎందుకు చేంజ్ కావాలన్నా? ఈ మధ్యలో ఒక 5 kgs పెరిగాను కదే. చూడు, చెప్పు తెగుద్ది. ఏంటి ఆ క్రాంతిగాడు చీప్ గా కోటిలో కొనిస్తున్నాడా? నేనైతే బాటాలో కొనిచ్చేవాడిని కదే. యూ స్టూపిడ్. హలో కవిత, హలో కవిత, మాట్లాడు. కవిత కట్ అయిందిరా. ఇక్కడ సిగ్నల్ కట్టు, అక్కడ పోరి పట్టు. అరే మామ, ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోనో తెలియక ఇలా వదిలించుకున్నాను మామ. ఇప్పుడు ఫుల్ హ్యాపీ మామ. లెట్ సాంగ్ మామ. चुटकी जो तूने काटी है, चोरी से काटी है, यहाँ वहाँ रूठी हूँ मैं, तुझसे रूठी हूँ, मुझे मना लेना ओ जाने जा। छेड़ेंगे हम तुझको, लड़की तू है बड़ी बुम्बाट। उलाला 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 उलाला, तू है मेरी फैंटेसी। छूना ना छूना ना, छूना ना छूना ना, अब मैं जवा हो गई। హలో హలో, ఏంటి అర్ధరాత్రి డిస్టర్బెన్స్ ఏంటి? అంటే పొట్టపక్కలు చేసావు, ఓకేనా బాస్? పంచ్ 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 తర్వాత మా అక్క చదువుకుంటుంది, చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుంది. అరే ప్రెగ్నెంట్ చేసే పిల్లలు కానీ డిస్టర్బెన్స్ చేసే పిల్లలు ఏంట్రా? మీరు చాలా కష్టాలు. మందు छुआ जो तूने तो दिल ने मारी सिटी। दे दे इन गाल पे एक पप्पी मीठी मीठी। छुआ जो तूने तो दिल ने मारी सिटी। दे दे इन गाल पे एक पप्पी मीठी मीठी। यौवन तेरा सावन भरा, भीग गया दिल ये సెంటర్ పై వేసిన నోటికి తాళం, కానీ చేతికి కాదు. उलाला उलाला, तू है मेरी फैंटेसी। छूना ना छूना ना, छूना ना छूना ना, अब मैं जवा हो गई। उलाला 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 उलाला, तू है मेरी फैंटेसी।
అసలు ఈ టైం ఏంది డాన్స్ ఏంది లొల్లలేదు నాకు అర్థం కదా. టైం తెలుసుకోనికి ఈ టైంలో ఈడికి వచ్చినావారా? ఎవరా నువ్వు? వాచ్మెన్ ఈ అపార్ట్మెంట్ కి నేనే. అరే ఈ చేతి వాచలేదు, ఈడే వాచ్మెన్ రా. అదేంటి నా వాచ్ పోయిందంటే? అమ్మని అమ్మ కింద అపార్ట్మెంట్ చెల్లెలతో మర్చిపోయినాము. రారా రారా నువ్వేంట్రా? నేను వాచ్మెన్ అండి బాబు. నీ డ్యూటీ ఏంట్రా? నేను ఇక్కడ వాచ్ చేయడం. మరి వాచ్ చేయడం వల్ల మేడం వార్నింగ్లు ఇస్తున్నావేంట్రా? సరే అండి బాబు. రే దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటండి బాబు? నువ్వు సాంగ్ పాడాలి అంటే చేయాలి. ఇప్పుడు పాటలు నాకు రావండి బాబు. వాచ్మెన్ అయి ఉండి వాచ్ లేకుండా వచ్చి పాట పాడినంటావేంటి? పాడకి తప్పదండి ఇప్పుడు. పాడు. పాడకి తప్పదా? పాడతానండి. ఓ నీ మీద వద్దో, నీ మందు మీద వద్దో, మీ మందులోన నుంచుకున్న మందు చికెనా ఏదో తిన్నారు. అది చికెనేనా? చికెన్ మీద వద్దు. ఏంట్రా నీ మీద ఒట్టు ఒట్టు తీసి గట్టు మీద పెట్టు, నాది నీది. ఏంట్రా ఈ చుట్టూ ఉదయం టూకెళ్ళలేదంట్రా? అదే నేను మీరే పాలు పాడమన్నారు కదా, పాలు పాడితే కొడతారు ఎందుకు మరి నాకు అర్థం కాదు. అరే మేము పాడబోడబడ్డ ప్రమాణ స్వీకారాలు చేస్తామేంట్రా? ఏంటండి బాబు గుడ్లో గంట తీరు కొడుతున్నారు, ఇది చాలా దారుణం అండి బాబు. ఇక్కడే ఉన్నా కొడదాం బాబాయ్. 3 వస్తే మందు కొడతాం, 4 వస్తే సిగరెట్ తాగుతాం, 5 వస్తే ఇంకోటి చేస్తాం. ఆయన అల్లే నీకు చెప్పాలా? నువ్వు కూడా ఆపుతావా? నువ్వు కూడా పీకుతావా? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినాడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా. ఇక చాలు పడుకురా రే. పంచ పాండవులు తాగిపోతున్నాయాళ్ళు. ఈ పంచ పాండవులకి పంచుల మీద తప్ప పర్సుల మీద ధ్యాస ఉండదు. అన్ని ఓపెన్ చేసి పెట్టారు. బోని శాంసంగ్ ఐఫోను ఇటు వేస్ట్ కాదు, ఇటు తిరిగి పాకెట్ చాలా ఎత్తుగా ఉంది. అమ్మా ఏదో ఏదో తగిలి బ్లాక్ జెరీ. రావట్లేరా? అరే అరే లేరా లేరా, మనం ఇక్కడ ఉన్నావేంట్రా? నా పర్స్ ఏదిరా? అరే నా ఇయర్ ఫోన్స్ లేవురా. అరే నా దుబాయ్ స్వీట్స్ ఏరా. రే నా ఐఫోన్ రా. అరే నా చికెన్ ముక్కేరా. బొక్క అని వినరు ఇక్కడ. మనమే ఒక్కొక్కడికి పంచలేసి పంచలుడ కొడుతుంటే మన పంచ్ పాండవులకే పంచేసి పంచలుడ కొట్టిన ఈ పంచ్ పడాస్గాడు ఎవర్రా? ఎవరాడు? అరే ఏదో పేపర్ పడిందిరా. అరే పేపరా చూడరా, చదవరా. నేనేరా బేవర్స్ నాయల్లారా. పంచ్ పాండవులా? మీ పంచులు మీరే వేసుకుని పంచరైపోయిన పంచుల్ని పెద్ద పంచుల్లో ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తారా? అదే కాక తాగి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తారా? అడగడానికి వచ్చిన మా తమ్ముడిని కూడా మందు పాపం చేస్తారా? ప్రెగ్నెన్సీయా? ఈ రోజు నుండి మీకు ఫ్లాట్ లోనే కాదురా, మా వీధిలోనే లేకుండా చేశాం మీకు వేకెన్సీ. ఎలా ఇచ్చాను పంచ్? లాస్ట్ పంచ్ నాదైతే మీకు ఎక్కే కిక్కే వేరప్ప. అమ్మా కమ్మ. ఏంటండి ఎంతసేపు చూసి ఎంజాయ్ చేసి ఒక లైక్ కొట్టి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వీలైతే మీరు షేర్ చేసి మరో ముగ్గురిని షేర్ చేయమని చెప్పండి. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు షేర్ చేయమని చెప్పండి. ఓకే? అరే 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 ఈ డైలాగ్ ఎప్పుడో వాడేశారా? ఒకళ్ళు వాడింది ఇంకొకళ్ళు వాడుకోవడానికి ఇది డ్రైవర్ కాదురా, డైలాగు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాడచ్చు.